హైదరాబాద్ బాంగ్లగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశాంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్యమకారులు జేసీ సెక్రటరీ జనరల్ ప్రఫుల్ రామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేసీ అధ్యక్షుడు రంగారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను నెలకు 30,000 గౌరవ వేతనాన్ని ప్రతి నెల ఇవ్వాలన్నారు. అమరులైన ఉద్యమకారులకు స్మారక భవనం నిర్మించాలని, అలాగే పలు డిమాండ్లను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైతే మరి రాజకీయంగా, మరి సమయపరంగా, ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అన్ని రకాలుగా కోల్పోయినటువంటి యొక్క ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులకు కనీసం నెలకు ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 4 గదుల 250 గదాల స్థలం ప్రభుత్వం ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ కూడా అమలు చేయడం జరుగుతలేదు. 250 గదాల స్థలంలో ఏదైతే ప్రభుత్వము చెప్తా ఉన్నదో ఆ 250 గదాల స్థలంలో 4 గదుల ఇల్లు ఈ ఉద్యమకారులకు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్టుగా స్మృతి వనము సుమారుగా ఒక 100 ఎకరాల్లో తక్కువ కాకుండా అమరవీరుల పేరు మీద ఒక స్మృతి వనం అటువంటిది కూడా ఏర్పాటు చేయాలటువంటిది కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఒక కోరుతా ఉన్నాము. ఈ రోజు వరకు ఎవరైతే మరి